అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. నిన్న నేను చేసిన పనికి చాలా కోపం వచ్చిందిగా. అయినా నా గీతగాడు బంగారంలే. వాడి మనసు వెన్న ఇట్టే కరిగిపోతుంది. సరే కానీ మనం త్వరగా పెళ్లి చేసుకుందామే అన్నాడు మెడపై ముద్దు పెడుతూ. ఆ మాటకి గుడ్లు పెద్దవి చేసి విరాట్ని చూస్తూ ఉంది గీత. ఏంటలా చూస్తున్నావు? చెప్పరా అన్నాడు. ఇంత సడన్గా పెళ్ళా? నాకు భయంగా ఉంది, ప్లీజ్ అని విరాట్ చేతిని విడిపించుకొని అక్కడి నుండి పారిపోయింది సిగ్గుతో. ఇదొక తింగరబుచ్చి, నేను సీరియస్గా మాట్లాడుతుంటే సిగ్గుతో పారిపోతోంది చూడు అని తల కొట్టుకుంటూ అలాగే చైర్లో కూర్చుండిపోయాడు. అతని ఛాంబర్ నుండి బయటకు వచ్చిన గీత పెరిగిన గుండెసడిని అదుపు చేసుకుంటూ విరాట్ మాటలని చేష్టలని గుర్తు చేసుకుంటుంటే ఆమె ఫేస్ సిగ్గుతో ఎరుపెక్కింది. ఇదేంటి ఇలా చేస్తుంది? ఏం చేయాలి? డాక్టర్ తనని త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పింది. ఇటు చూస్తే మామ్ నాకు దానితో మ్యాచ్ ఫిక్స్ చేసేలా ఉంది. ఏం చేయాలా అని తల పట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ గీత విరాట్ నుండి ఒక్క కాల్ కూడా రాకపోవడంతో ఇదేంటి నేను వచ్చి ఇంతసేపు అవుతున్నా ఈయన కాల్ చేయట్లేదు అని ఆలోచిస్తూ ఆ రోజు వర్క్ పెద్దగా లేకపోవడంతో విరాట్కి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. ఆలోచించడం దేనికి, చేస్తే పోలా అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని విరాట్కి డయల్ చేసింది. ఇది ఇక్కడే ఉండి కాల్ చేస్తుందేంటి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అన్నాడు సీరియస్గా. కోపం వచ్చిందా అనింది చిన్నగా. ఏంటో చెప్పు. సారీ సార్. తమరి సారీలు నాకేం అవసరం లేదు కానీ ఫోన్ పెట్టేసేయ్ అంటుంటే అయ్యో కట్ చేయకండి అంటున్న ఆమె మాటలు పట్టించుకోకుండా కాల్ కట్ చేశాడు. ఇదేంటి ఈయన ఎంత కోపంగా ఉన్నారు అనుకుంటూ ఇప్పుడు ఈయనని ఎలా కూల్ చేయాలబ్బా అని ఏదో ఐడియా వచ్చిన దానిలా బాబాయ్ గారు ఒకసారి ఇలా రండి అని పిలిచింది అటుగా వెళ్తున్న ప్యూన్ని. ఏంటమ్మా అంటూ దగ్గరికొచ్చాడు. నేను ఒక విషయం చెబుతాను, నాకు హెల్ప్ చేస్తారా? చెప్పమ్మా, ఏం చేయాలో చేస్తాను అన్నాడు అతను. సరే అంటూ అతని చెవిలో ఏదో ఊదింది. అమ్మో, సార్కి కోపం వచ్చి నన్ను జాబ్లో నుండి తీసేయడుగా అన్నాడు భయంగా ప్యూన్. ఏం తీసేయడు, నేనున్నాను కదా, మీ జాబ్కి నేను గ్యారంటీ అంటూ విరాట్ రూమ్కి పంపించింది. భయంగానే విరాట్ దగ్గరికి వెళ్ళాడు. సార్ మిమ్మల్ని గీత మేడం పలానా రూమ్కి రమ్మనింది, అర్జెంట్ అని చెప్పింది అని చెప్పడంతో ఎందుకో అన్నాడు కాస్త కంగారుగా. ఏమో సార్ నాకు తెలీదు, మేడం చెప్పమనింది చెప్పాను అని భయంగా చెప్పి అక్కడి నుండి పారిపోయాడు ప్యూన్. అసలేమైంది దీనికి, ఏదైనా ప్రాబ్లంనా అనుకుంటూ గీత రమ్మని చెప్పిన రూమ్కి వెళ్ళాడు విరాట్. డోర్ ఓపెన్ చేయగానే చీకటిగా ఉంది లోపలంతా. గీత అంటూ లైట్ వేయడం కోసం స్విచ్ బోర్డ్ని వెతుకుతుంటే వెంటనే డోర్ క్లోజ్ అయింది. ఆ సౌండ్కి తల తిప్పి చూశాడు. అక్కడేం కనిపించలేదు. విరాట్ ఇటువైపు తిరగగానే లైట్స్ ఆన్ అయ్యి ఎదురుగా చూస్తున్న దానికి కళ్ళు పెద్దవయ్యాయి. ఫ్లోర్ మీద విరబూసిన రెడ్ కలర్ శారీ అలాగే కళ్ళని కాస్త జరుపుతూ ఫ్లోర్ మీద ఒక యాంగిల్లో కూర్చున్న గీతని చూసిన విరాట్ కళ్ళు పేలిపోయాయి. ఒక్కో అడుగు వేస్తూ ఆమెను చేరుకున్న విరాట్ గీతని అలా టచ్ చేశాడో లేదో పైనుండి రోజ్ పెటల్స్ వానలా వాళ్ళ ఇద్దరి మీద పడుతుంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి విరాట్కి. ఆ పూలవానలో ఆమె రూపం ఎంత అందంగా ఉందో, విరబూసిన ముద్దబంతి పువ్వులా. గీత మోముని దోసిట్లోకి తీసుకొని ఏంటి సర్ప్రైజ్నా, ఎందుకిదంతా అన్నాడు అయోమయంగా. గీత అతని చూపులకి కళ్ళు వాలిపోతున్నా కళ్ళు మూసుకొని ఆమెనే స్టెప్ తీసుకుంటూ విరాట్ బుగ్గలపై చేయి పెట్టి కాస్త ముందుకు వంగి అతని పెదాలని అందుకుంది. అసలు ఊహించలేదు విరాట్ ఆమె అలా ముద్దు పెడుతుందని. గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు. ఆమెకు తెలిసినంత అతని పెదాలని స్మూత్గా కిస్ చేస్తుంటే అతనిలో ఏవో రియాక్షన్స్ జరిగి కూర్చున్న గీతని నడుం పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని ముద్దులో గాఢత పెంచాడు. అప్పటి వరకు చిన్నగా సాగిన ముద్దు సడన్గా గాఢంగా మారడంతో ఆమె ఒంట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గీత అందానికి మైమరిచిపోయాడు విరాట్. దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా అనిపించింది ఆ స్టిల్. అతని మైండ్లో ముద్రపడిపోయిన ఆమె రూపాన్ని తలుచుకుంటుంటే పెదాలని వదిలిపెట్టాలనిపించట్లేదు. అలా 3 నిమిషాలకి ఆమె ఊపిరి భారమవుతుంటే వదిలి ఆమె కళ్ళలోకి చూశాడు. అతని చూపులకి తాళలేక అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఎందుకిదంతా చేశావు అన్నాడు స్మూత్గా.
తమరికి కోపం తెప్పించాను కదా! కూల్ చేసే బాధ్యత కూడా నాదే కదా! అందుకే ఇదంతా. ఎప్పుడు అరేంజ్ చేశావు? మీకు చెప్పకముందు బాబాయ్ గారి సహాయంతో ఇదంతా చేశాను అనింది. ఇంత ప్రేమిస్తున్న గీత ఒకవేళ తనని వదులుకోవాల్సి వస్తే బ్రతుకుతుందా? మామ్ తన అన్న కూతుర్ని చేసుకోవాలని పట్టుబట్టి కూర్చుంది. ఇప్పుడు నేను తనని కాదని గీతను పెళ్లి చేసుకుంటానంటే ఎలా రియాక్ట్ అవుతుందో. ఎలా రియాక్ట్ అయినా డబ్బును చూసి వచ్చే వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. అయినా నేను గీతని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. వెంటనే గీత మ్యాటర్ ఇంట్లో చెప్పి పెళ్లి కొప్పించాలి అనుకుంటూ ఆమెను మనసారా హత్తుకొని మనం త్వరగా పెళ్లి చేసుకుందాంరా అన్నాడు. నాకు భయంగా ఉంది. సడన్గా పెళ్ళంటే ఇలా కొన్ని రోజులు ఎంజాయ్ చేసి తర్వాత పెళ్లి చేసుకుందాం. మీరు నా ప్రేమని మొన్ననేగా యాక్సెప్ట్ చేసింది. నేను మీ ప్రేమలో ఎన్నెన్నో కలలు గన్నాను. అవన్నీ పెళ్లికి ముందు నెరవేర్చుకొని అప్పుడు పెళ్లి చేసుకుందాం. మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది అంటున్న గీత మాటలకి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని, ప్లీజ్ నా మాట విను. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మా మామ్ తన అన్న కూతురితో మ్యాచ్ ఫిక్స్ చేయాలని చూస్తోంది. నీకు ఓకే అయితే మా మామ్తో నేను మాట్లాడతాను అంటున్న విరాట్ని షాక్ అయ్యి చూస్తూ ఉంది. మీరేమంటున్నారు సార్? ఇదేం ట్విస్ట్? అవును గీత. మరి మనం ప్రేమించుకుంటున్నామని చెబితే ఆంటీ ఒప్పుకుంటుందంటారా? తప్పకుండా ఒప్పుకుంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళకిష్టం లేని పెళ్లి జరుగుతుంది. అదేంటి సార్ అంత మాట అన్నారు? అవును గీత. నీకు నేనంటే ఇష్టమా కాదా? ఇష్టం కాదు సార్, ప్రాణం అనింది. ఆమె మాటకి సంతోషపడిపోతూ ఆమె మోము నిండా ముద్దులు కురిపించి అతి త్వరగా మన పెళ్లి ప్రపోజల్ ఇంట్లో చెబుతాను. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. డాక్టర్ చెప్పిన మాటలు మర్చిపోయావా అంటూ కన్ను కొట్టాడు. అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న గీత విరాట్ మాటలకి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి తల పక్కకు తిప్పేసుకొని ఆమె మోముపై చేతులు పెట్టుకొని తెగ సిగ్గుపడిపోయింది. ఆమె సిగ్గుని చూస్తుంటే నవ్వొస్తోంది విరాట్కి. ఫేస్పై పెట్టిన చేతులని తీసి పెదాల మీద ముద్దిచ్చి, మరీ ఇంత సిగ్గుపడిపోతే చాలా కష్టం బేబీ అన్నాడు హస్కీగా. అతని మాటలకి నోటిపై చేయి పట్టి తల అడ్డంగా ఊపింది. బావా, కాలేజ్ అయిపోయింది, పికప్ చేసుకోవడానికి వస్తున్నావా అని అడిగింది కాల్ చేసి. మౌని చిరాగ్గా అనిపిస్తుంటే హా వస్తున్నాను అన్నాడు. ఆ చిరాకు గొంతులో వినిపించకుండా. ఇక బావ వస్తున్నాడు అనగానే ఆమెలో అలజడి మొదలై టెన్షన్గా అనిపిస్తుంటే గుండెలపై చేయి పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంది. ఇక అక్క నుండి బయలుదేరిన ధీర్ మౌనిని తలుచుకుంటేనే చిరాకొస్తుంటే తనని ఫేస్ చేయాలంటే ఇంకా అసహ్యంగా ఉంది. త్వరగా దీనికి ఎండు కార్డు పడేయాలి అని పళ్ళు నోరుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక్కడ మౌని ఎదురు చూస్తూ ఉంది. ఎంతకీ రాడే? అసలు ఎందుకు రావట్లేదు బావా? ఇంత టైం అవుతున్నా అంటూ మళ్ళీ కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ వస్తోంది మొబైల్. ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తోంది అని మళ్ళీ ట్రై చేసింది. ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్ మొదలయ్యి వెంటనే సీతకి కాల్ చేసింది మౌని. అవునా, నువ్వేం టెన్షన్ పడకు, నేను డ్రైవర్ని పంపిస్తున్నాను అంటూ కాల్ కట్ చేసింది. ఆఫ్టర్ సమ్ టైం ఇంటికి వచ్చిన మౌని హాల్లో ఏడుస్తూ కూర్చున్న సావిత్రిని చూసి, అత్తయ్య ఏమైంది అలా ఏడుస్తున్నారు అని కంగారుగా అడిగింది. ఏం చెప్పమంటావు మౌని, బావకి యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది అని ఏడుస్తూ చెబుతుంటే మీరేం మాట్లాడుతున్నారత్తయ్య? బావకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని షాక్ కొట్టినట్లు గుడ్లు పెద్దవి చేసి అడుగుతోంది. అవునమ్మా, ఇప్పుడు బావ ఎక్కడున్నాడు? ఇప్పుడే హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు. తన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అవునా అంటూ బ్యాగ్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్ళిన తనకి ధీర్ బెడ్ మీద పడుకొని కనిపించాడు. సీత ఏడుపు మొహం పెట్టుకొని ధీర్కి జ్యూస్ చేస్తూ కనిపించింది. బావా అంటూ లోపలికొచ్చింది మౌని. ఆమె మాట వినిపించగానే సీత తల తిప్పి చూస్తే ధీర్ కళ్ళు తెరిచి చూశాడు. బావా, అసలు ఇలా ఎలా జరిగింది అంటూ కంగారుగా లోపలికి వచ్చి అతని పక్కన కూర్చొని అడుగుతుంటే, నీ దగ్గరికి బయలుదేరాను మౌని. సడన్గా నాకు ఎదురుగా ఓ కారు వచ్చి తాకింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది బావా? ఏం చెప్పమంటావు మౌని, ఇదిగో కాల్ ఫ్రాక్చర్ అయింది. 6 నెలల వరకు బెడ్ మీద నుండి లేవకూడదు అని చెప్పారు డాక్టర్స్. పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అదేంటి బావా, నీకెందుకు ఇలా జరుగుతోంది అని బోరుమంది. ఏడవకు మౌని, నాకేం జరుగుతుంది?
జస్ట్ ఫ్రాక్చర్ అయిందంతే, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు. మౌనిని చూస్తుంటే చాలా కోపం వస్తోంది సీతకి. ఆమెను చంపేసేలాగా చూస్తూ ఆరెంజ్ని బరబరా తిప్పుతోంది. మౌని ధీర్ చెయ్యి పట్టుకొని, అంతా నా వల్లే, సారీ బావా, నేను కాల్ చేయకపోతే నువ్వు కాలేజ్కి రాకపోయేవాడివి అని ఏడుస్తుంటే మెల్లగా మౌని చేతిలో నుండి ధీర్ చేతిని విడిపించి, నువ్వేం టెన్షన్ పడకు మౌని, నాకంటే నీకే ఎక్కువ బాధ కలిగినట్లుంది అని సీరియస్గా చూస్తూ ధీర్కి జ్యూస్ చేసి గ్లాస్ ఆయన చేతిలో పెడుతూ అంటుంటే, అదేంటక్క అలా అంటావు, బావకి ఇలా జరిగితే బాధుండదా అనింది. ఉంటుంది, ఎందుకుండదు, ఖచ్చితంగా ఉంటుంది అనింది కోపంగా. సీత అలా ఉడుక్కుంటుంటే ధీర్కి భలే నవ్వొస్తోంది. కష్టంగా నవ్వాపుకుంటున్నాడు. సీత, నాకు ఈ జ్యూస్ వద్దు, కాఫీ తీసుకురావా అని చిన్నగా మౌని చూడకముందు కన్ను కొట్టాడు. జాగ్రత్త అని కళ్ళతో సైగ చేసి సరే అని చెప్పి కిందకెళ్ళింది. మౌని అక్క లేకపోవడం చూసి ధీర్కి మరింత దగ్గర జరిగి అతని చెంప మీద చేయి పెట్టి, బావా ఇలా ఉంది, అక్క ఉందిగా, సరిగ్గా అడగలేకపోయాను, చాలా పెయిన్గా ఉంది మౌని అన్నాడు. అయ్యో నిజమా బావా అంటూ ధీర్ చేయిని తీసుకొని ముద్దు పెడుతుంటే అతని చేతిని టక్కున వెనక్కి లాక్కొని, నాకు వాష్రూమ్ వస్తోంది, కాస్త అక్కడ వరకు తీసుకెళ్తావా, మీ అక్కతో సేవలు చేయించుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు మౌని, నువ్వు నా దగ్గరే ఉండి నాకు సేవలు చేస్తావా అన్నాడు. సరే బావా, చేస్తాను, మీరు అంతలా అడగాలా, అయినా నేను బావతో ఈ పీరియడ్ని ఉపయోగించుకొని దగ్గరవ్వాలి అని కన్నింగా లోపల నవ్వుకొని, పద బావా అంటూ ధీర్ని మెల్లగా లేపి కూర్చోబెట్టింది. కానీ 80 కేజీల బరువుని 40 కేజీలు బరువున్న బక్క ప్రాణం ఎక్కడ మోస్తుందని తెలియలేదు వెర్రిగొర్రకు. ఇక అతని బరువు సగం మాత్రమే మౌని మీద వేసి ముందుకు నడుస్తుంటే, బాబోయ్, బావేంటి ఇంత వేటుగా ఉన్నాడు, నేను అణిగిపోయేలా ఉన్నాను అనుకుంటూ ఒక్కో అడుగు నిమిషానికి ఒకటి వేస్తూ అలా వాష్రూమ్కి వెళ్ళేసరికి 15 నిమిషాలు పట్టడంతో ఆమె తల ప్రాణం తోకకొచ్చింది. బాడీ మొత్తం చెమటలు పట్టేశాయి ఎంతో కష్టం చేసినట్లుగా. వామ్మో, పొలం పనులు చేస్తే కూడా ఇన్ని చెమటలు రావేమో, బావేమో నాతోనే సేవలు చేయించుకుంటాను అంటున్నాడు, అన్ని రోజులు నేను చేయగలనా అని అప్పటికే ఆమె ఎనర్జీ అంత స్ట్రా వేసి పీల్చేసినట్లు అయిపోతుంటే మళ్ళీ వాష్రూమ్ నుండి బెడ్ దగ్గర వదిలేసరికి ఈసారి పూర్తిగా వాడిపోయింది మౌని. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.